మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. ఈ డిసెంబర్ 2025 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉంది కానీ చూసుకుంటే రవి డిసెంబర్ 16 ధనుస్సు రాశిలోకి, అలాగే కుజుడు డిసెంబర్ 7 నుండి మనకి ధనుస్సు రాశిలోకి, తర్వాత బుధుడు వచ్చి డిసెంబర్ 12న వృశ్చికంలో ఉండి మళ్ళీ డిసెంబర్ 29 నుండి మనకి ఈ ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి గురువు వచ్చి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటకంలో అంటే అతిచారంతో కర్కాటకంలో వరకు ఉండి దాని తర్వాత మళ్ళీ వెనక్కి ఈయన మిథున రాశిలోకి ఈయన వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు వచ్చి డిసెంబర్ 20 వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తదనంతరం ఈయన మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు ఈ మాసమంతా కూడా మనకి మీనరాశిలో సంచారించడం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతులు కూడా రాహు కుంభంలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారం చేస్తారు. కాబట్టి ఈ మాస గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో కానీ చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ ఈ సానుకూలంగానే ఉండడం అనేది కనబడుతుంది. అయితే ఈ మాసంలో ముఖ్యంగా వీళ్ళకి అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే దీంతో పాటుగా వీళ్ళు ఏవైతే శుభ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, ఏవైనా మొదలు పెట్టుకుంటున్నారో అవన్నీ కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నూతన వ్యక్తుల పరిచయాలు, ఉద్యోగాల కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు రావడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అలాగే దీంతో పాటుగా మంచి వీళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో పనిచేసిన చోట కూడా మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే చేసే పనిని అది కంప్లీట్ అయ్యే వరకు చేయాలనే తాపత్రయం అనేది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే చేస్తున్న పనిలో వాటిల్లో కూడా కొన్ని చాలా కష్టపడి పని చేయడం, లేదా దానికి తెలియకపోతే దానికోసం తెలుసుకొని పని చేయడం ద్వారా మంచి గుర్తింపు లభించడం అనేది లభిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ మాసంలో కానీ చూసుకుంటే సినీ కళారంగాల వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. అలాగే వాళ్ళకి మంచి ఆదరణ అనేది లభిస్తుంది. వివాహం కాని స్త్రీ పురుషుల శుభవార్తలు వింటారు. ఈ మాసంలో విద్యార్థులకు కూడా వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా కాస్త అనుకూలంగా ఉంది. ఎవరైతే లోన్స్ కోసం వాటి కోసం అప్లై చేస్తున్నారో, లేదా విద్యార్థులు వాళ్ళు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకి దానికి తగ్గ సహాయ సహకారాలు అందుతాయి. అలాగే పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన పర్మిషన్లు కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అవన్నీ కూడా లభిస్తాయి. బంధువులతోనూ మిత్రులతోనూ విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాస్త ఒత్తిడి అనేవి ఈ మాసంలో వీళ్ళకి తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ ఉద్యోగాలు వీటి విషయాల్లో ఏవైతే అధికారులు ఉన్నారో అధికారుల యొక్క మధ్యలో చిన్న ఒత్తిడులు ఉన్నా కూడా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. విద్యార్థులకి ముఖ్యంగా ఈ లాంగ్ టర్మ్ తీసుకుని ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మాత్రం కాస్త శ్రద్ధ వహించుకోవాలి. అలాగే ముఖ్యంగా ఏలినాడు శని ప్రభావం అనేది కూడా ఉంటుంది. కాబట్టి స్థిరమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం అనేవి చిన్న కొన్ని లోటుపాట్లు కనపడతాయి. కాబట్టి కాస్త అనుభవజ్ఞుల యొక్క సలహాలు అనేవి తీసుకోవాలి. అలాగే దీంతో పాటుగా ఆర్థికపరమైన జాగ్రత్తలు, పొదుపులు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉండడం ద్వారా వీళ్ళకి మంచి అవకాశాలు పొందుతారు. వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం, నవగ్రహ ప్రదక్షిణాలు, అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క శని భగవానుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం ద్వారా మీకు కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.